ఏపీఈసీ సమ్మిట్ అంటే ఏంటి? అసలు ఈ సమ్మిట్ ఎందుకు కండక్ట్ చేస్తారు? ఏ చైనాకి, యూఎస్‌కి జరిగిన ట్రేడ్ అగ్రీమెంట్ మనల మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తది? అవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఏపీఈసీ సమ్మిట్ అంటే ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమ్మిట్. ఇదొక ఇంటర్నేషనల్ ఫోరం అనే చెప్పొచ్చు. పసిఫిక్ ఓషన్ చుట్టూ ఉన్న 21 కంట్రీస్ ఇవన్నీ కలిసి ఈ సమ్మిట్ అనేది ఏర్పాటు చేస్తాయి. ప్రతి ఇయర్ ఏదో ఒక కంట్రీ ఈ 21 కంట్రీస్‌లో ఏదో ఒక కంట్రీ ఈ సమ్మిట్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ ఇయర్ ఇది సౌత్ కొరియా అనేది దీన్ని హెల్డ్ చేసింది. సో దీనివల్ల అసలు మనకేం బెనిఫిట్స్ వస్తాయి అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేది ఎందుకంటే ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇవంతా చేస్తారు. సో ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్స్ అనేవి జరుగుతాయో బిజినెస్ అనేది ఈజీ అవుతుంది. అలాగే టెరిఫ్స్ అనేవి కూడా మాట్లాడుకొని తగ్గిస్తూ ఉంటారు. దీనివల్ల డిజిటల్ అలానే ఎన్విరాన్మెంటల్ కోఆపరేషన్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. దీంట్లో ఓన్లీ ప్రెసిడెంట్సే కాదు, ప్రైమ్ మినిస్టర్స్ కూడా ఉంటారు. బిజినెస్ ఫారమ్స్, మినిస్ట్రియల్ మీటింగ్స్ అండ్ పాలసీ టాక్స్ అనేవి కూడా జరుగుతాయి. దీనివల్ల రీజనల్ పీస్ అలాగే కనెక్టివిటీ అని కూడా పెరుగుతుంది. సో ఈ ఇయర్లో భాగంగానే ఇది సౌత్ కొరియాలో భూషాన్ అనే దాంట్లో పెట్టారు. ఆన్ అక్టోబర్ 20-30 ఇది జరిగింది. ఈరోజు మార్నింగ్ ఏమైందంటే ట్రంప్ గారికి అలానే జింగ్పింగ్ ఎవరైతే ఉన్నారో చైనా ప్రెసిడెంట్ వీళ్ళిద్దరికీ ఈ ట్రేడ్ డీల్ అనేది జరిగింది. దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే చైనీస్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద 57-47% అనేది టారిఫ్స్ అనేది రెడ్యూస్ చేశారంట. సో దాన్ని తగ్గించడం వల్ల వాళ్ళ మధ్య ఏవైతే టెన్షన్స్ అనేవి ఉన్నాయో అవి కొంచెం తగ్గినట్టనే చెప్పొచ్చు. ఫెనథనిల్ కెమికల్స్ అనేవి ఉన్నాయి కదా, దాని మీద కూడా టారిఫ్స్ అనేవి 20% నుంచి 10%కి తగ్గించారు. సో అది కూడా తగ్గిందనే చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ టెక్, డిఫెన్స్ సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టెబిలిటీగా మెయింటైన్ చేస్తూ చైనా వాటి యొక్క రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూఎస్కి 1 ఇయర్ వరకు సప్లై చేస్తామన్నట్టుగా ఈ ఒప్పందం అనేది కుదుర్చుకుంది. అలానే అగ్రికల్చర్ రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో సోయాబీన్స్ పర్చేస్ అది కూడా మళ్ళీ రెజ్యూమ్ చేస్తామన్నట్టుగా మెన్షన్ చేశారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే యూఎస్ ఎక్కువ టారిఫ్స్ వేయడం వల్ల సోయాబీన్స్ పర్చేస్ కానీ రేర్ ఎర్త్ మెటీరియల్స్ గురించి కానీ ఇవన్నీ బ్రేక్ పడింది. సో మళ్ళీ అవి తిరిగి మళ్ళీ రెజ్యూమ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ట్రంప్ గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే చైనాకి రిలేటెడ్గా నేను నెక్స్ట్ ఏప్రిల్లో చైనాని విజిట్ చేస్తాను, అలానే ఆయన కూడా నెక్స్ట్ యూఎస్కి విజిట్ చేస్తారనే చెప్పారు. బట్ తైవాన్కి సంబంధించిన కానీ టెక్నాలజీ రిస్ట్రిక్షన్స్కి కానీ అలానే మిలిటరీ రైవలరీస్ ఏవైతే జరుగుతున్నాయో ఏ కాంపిటీషన్ ఏదైతే ఉందో అవన్నీ సంబంధించింది కూడా వాళ్ళైతే ఏమీ మెన్షన్ చేయలేదు, అలానే ఏమీ మాట్లాడుకోలేదు. అవన్నీ అలా అలా ఉండిపోయినాయి అంతే. సో వీళ్ళు ఏంటంటే వరల్డ్లోనే లార్జ్ ఎకానమీ ట్రేడ్ జరిగింది కాబట్టి ఇది జియో పాలిటిక్స్ మీద చాలా ఉపయోగపడుతుంది. ట్రంప్ ఏమన్నారంటే ఇది 12/10 ట్రేడ్ డీల్ అగ్రిమెంట్గా చెప్పారు. సో ఏంటంటే మీడియా పాజిటివ్ కోసం ఆయన అలా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే దీనివల్ల ఇండియాకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే రేర్ ఎర్త్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి 1 ఇయరే సప్లై చేస్తారు. సో అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే వీళ్ళకి దొరకలేదు. సో ఆబ్వియస్గా యూఎస్ అనేది ఇండియా మీద మళ్ళీ డిపెండ్ అవుతుంది. సో ఏవైతే మినరల్ ప్రాజెక్ట్స్ ఏపీలో కానీ తమిళనాడులో కానీ ఒడిశాలో ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ట్రేడ్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి చైనా మీద యూఎస్ అనేది డిపెండ్ అవ్వాలని అనుకోవట్లేదు. సో దానివల్ల ఇండియాల మీద డిపెండ్ అయ్యి ఫ్యాక్టరీస్ అలానే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా మేక్ ఇన్ ఇండియా విష్ని బూస్ట్ చేయడానికి చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే అగ్రికల్చర్ సంబంధించి సోయాబీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనా యూఎస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది అన్నట్టుగా చెప్పింది. సో అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియన్ క్రాప్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే ఛాన్సెస్ అయితే ఉంది కదా. సో ఇది కూడా మనకి బెనిఫిట్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే యూఎస్కి చైనాకి మధ్య ఉన్న టెన్షన్స్ అనేవి కొంచెం స్టేబుల్ అయినాయి కదా, అలానే ఇండియన్ సెక్యూరిటీ కూడా మారుతుంది. సో ఇండియా ఒక గ్లోబల్ ప్లేయర్గా పెద్ద కీ రోల్ అనేది ప్లే చేస్తుందనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే నిన్న అంటే 29th అక్టోబర్ ఆయన ఈ మీటింగ్లోనే మాట్లాడుతూ ట్రంప్ మోడీ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన చాలా మంచి ఆయన, కాకపోతే మొండి ఆయన అన్నట్టుగా మెన్షన్ చేశారు. అలాగే నేను ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగే గొడవల్లో 250% నేను టారిఫ్స్ వేస్తానన్నా కూడా ఆయన ఎక్కడ తగ్గలేనన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే ఇండియా మీద ట్రేడ్ డీల్ అనేది జరుగుతుందన్నట్టుగా ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. మరి టారిఫ్స్ అనేవి తగ్గుతాయి అని చాలామంది చెప్తున్నారు కదా, ఏవైతే 50% టారిఫ్స్ ఉన్నాయో అవన్నీ కూడా 15-16% చేస్తారని. సో అవన్నీ జరగాలనే మనం అనుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఈ ట్రేడ్ ఏవైతే ఉన్నాయో అవి గోల్డ్ మీద ఎఫెక్ట్ చూస్తున్నాయి. సో ఏంటంటే గోల్డ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కదా, ఇది అనేది స్టేబుల్ కాదండి. మనం ఏవైతే సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయో అవన్నీ గోల్డ్ కొనడం మానేసాక ఈ గోల్డ్ అనేది స్టేబుల్ అవుతుంది. సో అంతవరకు మనం ఆలోచించుకోవాలి. ఇండియాకి యూఎస్కి మధ్య ట్రేడ్ డీల్ జరిగితే నేను మళ్ళీ ఒక వీడియో అనేది చేస్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.